హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం చెరుకువాడలో 3Pలో సక్సెస్ అయిన ఫార్మర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈరోజు అయితే మనం 3Pలో 5 క్రాప్స్ నుంచి సక్సెస్లో ఉన్న పిఎస్ఎన్ రాజు గారి ట్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదే నమస్తే అండి, నా పేరు ప్రసాద్, కేబోబయోటిక్స్ నుంచి వచ్చాను. నమస్తే, నా పేరు పిఎస్ఎన్ రాజు అండి. సో ఇది మనం ఇక్కడ ఈ ట్యాంక్ వచ్చి 2 years అవుతుంది. 2 yearsలో ఇది టోటల్గా 12 acres ఈ ట్యాంక్. ఇందులో 3 బిట్లు ఉన్నాయి. 3 బిట్లు, ఒకటి 6, ఒకటి 4, ఒకటి 80 సెంట్లు, అలా 3 మొక్కల కింద ఉన్నాయి. 3 మొక్కలు మనం 6 ఈ 2 yearsలో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నార్మల్ జనరల్గా మాకన్నా ముందు ఉన్న వాళ్ళు ఏం వాడారో అది వాడుకుంటూ వెళ్ళాం. బట్ అది అంతగా సాటిస్ఫై అవ్వలేదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, ఇబ్బందులు అయ్యి, వైట్ కట్స్ అని, నెక్స్ట్ వైరస్ అని, ఇటువంటి కొంచెం ఇబ్బందులు ఉండి, సరే ఇంతలోగా మాకు కొంచెం పక్కనే స్టార్ట్ చేశారు మీరు వచ్చి. సో ఆయన వచ్చి మీరు వచ్చి మా దగ్గర కూడా వచ్చారు, మీ సర్వీసెస్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కొంచెం ఫేవరబుల్గా ఇంట్రెస్టింగ్ అనిపించింది. డోర్ స్టెప్లో సర్వీస్ ఇస్తాము, మీ ఇంటికి తెచ్చి మెడిసిన్ ఇస్తాము, నెక్స్ట్ వచ్చేసి మీకు వైరస్కిను వైట్ ఫేకల్కి వీటికి మంచి గ్యారంటీ ఉంది, ప్రాబ్లం లేదు, మంచి మందు ఉంది అన్నారు. సో అలాగే అక్కడ చెరువు దగ్గరకు వచ్చి శాంపిల్స్ తీసి వాటర్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇస్తాం, సో అన్నీ కేర్ తీసుకుంటాం అన్నారనేసి వెంటనే మేము ఈ 3P కాన్సెప్ట్లో వచ్చాం. వచ్చి ఆల్మోస్ట్ 5 crops అయింది. ఇప్పుడు క్రాప్ నడుస్తుంది ప్రెజెంట్. ఈ 5 cropsలో మేము వైరస్ కూడా ఫేస్ చేసాము, కంట్రోల్ అయ్యింది. విబ్రియో కంట్రోల్ అయ్యింది. నెక్స్ట్ వైట్ ఫేకల్ కంట్రోల్ అయ్యింది. సో గ్రోత్లు కూడా కొంచెం, అది కూడా ఈ రీసెంట్ లాస్ట్ క్రాప్లో గ్రోత్ కొంచెం ఇబ్బంది అయితే దాన్ని కూడా ఫేస్ చేసాం. దాన్ని కూడా అది లేటెస్ట్ ఆ గ్రోత్ తగ్గింది అనే విషయంలో కూడా వేరియేషన్ ఇవన్నీ కూడా బాగానే కవర్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడైతే మనకైతే వీఆర్ సో హ్యాపీ విత్ కీబా అండి. థ్యాంక్ యూ సార్. సో ఇంకా వేరే ఇబ్బందులు ఏమి లేవు. సో ఇలా ఇంకెంతకన్నా కొత్త ఏదైనా తీసుకొచ్చి రోజు రోజుకి మారిపోతున్నాయి, కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి మీరు ఎప్పటికప్పుడు తీసుకొస్తాం అంటున్నారు. సో వచ్చినప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. వీల్ కంటిన్యూ విత్ యూ, నో ప్రాబ్లం. వీఆర్ రికమెండింగ్ టు అదర్స్ ఆల్సో. వస్తారు, ఒకళ్ళు వస్తారు, కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది. మనకి తీసిన కౌంట్లు ఎలా ఉన్నాయి సార్? మన గత 5 క్రాప్ల నుంచి కౌంట్లు. ఫస్ట్ క్రాప్లో మనం తీసింది ఈ వైట్ ఫేకల్ బాగా ఫేస్ చేసాం. దానివల్ల మంచి కౌంట్ రావాల్సింది కూడా ఎఫెక్ట్ అయ్యి మనం దీన్ని వాడాక అప్పటికి మనం ఫస్ట్ క్రాప్లో వేరే మెడిసిన్స్తో ఉండి ఇది వచ్చేసరికి లేట్ అయింది. అయినా కూడా అప్పుడు మనం ఆల్మోస్ట్ 60లోనే అలా తీసాము. తర్వాత ఇది తీసుకున్నాక నెక్స్ట్ క్రాప్లో మాత్రం మళ్ళీ బాగానే వచ్చింది, 40 వరకు వెళ్ళాం. సో ఇప్పుడు మనమైతే ఈ 4 క్రాప్స్లో, నేను 4-5 క్రాప్స్లో మనం వెళ్ళింది ఏంటంటే ఒకసారి వెళ్ళాం 30. బట్ 40ను 50 2 times వచ్చాం. తర్వాత 100 కౌంట్లో ఒకసారి ఒక ట్యాంకులు తీసేసాం. సో ఈ గ్రోత్ సరిగ్గా లేక. సో వైరస్ పరంగా మనకి ఎప్పుడు వచ్చాయి, అంటే మన ట్యాంక్ ఎప్పుడు అటాక్ అవ్వలేదు. వచ్చినప్పుడు మనకు బాగానే కంట్రోల్ అయ్యింది. సో ఎప్పుడు కూడా ప్రికాషనరీగా మీరు వచ్చి చేసిన దానివల్ల సో అది బాగా యూటిలైజ్ అయ్యింది. సో దాన్ని మనం జయించగలిగాం, ముందుకు తీసుకెళ్ళారు. టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంది సార్ మనకి? టెక్నికల్ అదే, ఇప్పుడు వాటర్ శాంపిల్ అయి తీసుకెళ్ళి చేసే కన్నా మాకు ఇక్కడికి వచ్చి డోర్ స్టెప్లో చేస్తున్నారు కనుక అదొక అడ్వాంటేజ్ అవుతుంది. సో దానివల్ల అది కూడా హ్యాపీగా ఉంది. సో ఎప్పుడెప్పుడు ఏదన్నా కూడా మీ అడ్వైజెస్, సలహాలు అవి బాగున్నాయి. ఖచ్చితంగా. సో చుట్టుపక్కల ఫార్మర్స్ ఏమన్నా ఇంతకుముందు కొంతమంది చేశారు, తర్వాత ఏంటంటే ఓన్లీ కొంచెం ఈ పేమెంట్ విషయం దగ్గరే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. సో ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్, ఈ బిజినెస్లో స్పెసిఫిక్గా అందరూ కూడా క్రెడిట్ అంటారు. సో దానికి మనం, అది మీ ఇంటర్నల్ ఇది, సో అది మీరు చూసుకోవాలి. మేమంటే చేయగలుగుతున్నాం, అలా చేయగలిగిన వాళ్ళు కొద్ది రోజులు చేస్తారు, తర్వాత మళ్ళీ చేయలేరు. దానికి మీరు ఏమన్నా ఆలోచించి కొత్తగా ఏమన్నా రాగలిగితే అది కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. బట్ వాడడానికి అయితే ఆల్మోస్ట్ 99% అందరూ ఇంట్రెస్టే. 1 month టోటల్గా ఈ బెల్ట్ అంతా వాడారు ఒకసారి. మళ్ళీ పేమెంట్ విలేజ్లో ఈ బెల్ట్ అంతా వాడారు. ఆల్మోస్ట్ ఒక 15-18 ట్యాంక్స్ అందరూ బాగా వాడారు. మళ్ళీ ఇదే ఇబ్బంది వచ్చింది, దానివల్ల మళ్ళీ కొంతమంది ఒకళ్ళు అలా డ్రాప్ అయ్యారు. మేమైతే క్యాబుల్గా అలా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సో ఇలా సపోర్ట్ ఉంటే ఏముంది, సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.